వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండా ఊపి కోటి సంతకాల సేకరణ ప్రతులు వాహన ర్యాలీ ప్రారంభించారు. మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్ని ప్రారంభించేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ కోటి సంతకాలన్నీ ఇచ్చిన ఆ తర్వాత కోర్టుకు వెళ్ళటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే కోటికి పైగా 1,35,00,000 సంతకాలని ఈరోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం.